ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయులమైన మనకు కష్టాలు వస్తాయా? వస్తాయండి. ఆత్మీయులమైన మన జీవితంలో చాలాసార్లు కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ కొన్ని మాత్రం దేవుడు మనల్ని పరీక్షించాలని వస్తాయి, కొన్ని దేవుడు మనల్ని సరిచేయడానికి వస్తాయి. కానీ వాటన్నిటినీ మనం జయించి మన విశ్వాసాన్ని, మనకున్న నిరీక్షణను ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. దేవుడు మనకి శోధనలు వచ్చినాయని దేవుడిని మనం దూషించేవారిగా ఉండకూడదు. దేవుడి మీద మనం విసుక్కునేవారిగానే ఉండకూడదు. దేవుణ్ణి మనం వచ్చిన శోధనను బట్టి దేవుణ్ణి మనం ఆనందంగా స్తుతించేవారిగా ఉండాలి, సంతోషంగా స్తుతించేవారిగా ఉండాలి. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, శ్రమలు నాకు మేలాయను అని. మనం కూడా మనకు వచ్చే శ్రమల్ని మేలుగానే ఎంచుకోవాలి. మన శోధించబడిన తర్వాత సువర్ణం వలె మారుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు వచ్చిన శోధన వెనుక ఏదో దేవుడు మేలు దాచుంచాడనే విశ్వాసం మనకు ఉండాలి. యోబు తన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. యోబు ఎంత ఆత్మీయుడు, ఎంత పరిశుద్ధుడు. కానీ యోబుకు తన బిడ్డలను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు. చివరికి తనకి రోగం వచ్చింది, తన భార్య తనని దూషించింది. కానీ యోబు మాత్రం తనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు యోబు విశ్వాసాన్ని చూసే కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మన ఇరుగు పొరుగు వారి మాటలను మనం లక్ష్య పెట్టకుండా దేవుని వాక్యాన్ని మనం చేతపట్టుకుని ఆదరించేది మనల్ని దేవుని వాక్యం మాత్రమే. మనం అప్పుడు ప్రార్థన చేసి మేలును పొందుకునేవారిగా మనం ఉండాలి. ఆమేన్.